వెల్కమ్ టు జీ న్యూస్. నేను సాయి ప్రసాద్. ముందుగా హెడ్లైన్స్. రసాభాసగా తెనాలి మున్సిపల్ సమావేశం. తోపులాటలతో కౌన్సిలర్లు బాహాబాహి. పలివెలలో భారీ అగ్ని ప్రమాదం. 10 లక్షల మేర ఆస్తి నష్టం. విశాఖలో దండకారణ్యం చిత్ర ఆడియో విడుదల. కార్యక్రమంలో పాల్గొన్న వామపక్ష పార్టీ నాయకులు. ప్రేమ పేరుతో మోసగించిన ప్రవీణ్ చక్రవర్తి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసిన బాధితురాలు. ఒంగోలులో ఘనంగా కళాశాల వార్షికోత్సవం. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే జనార్దన్. ఇక వివరాల్లోకి వెళితే, గుంటూరు జిల్లా తెనాలి మున్సిపల్ ప్రత్యేక సమావేశం గందరగోళంగా జరిగింది. అధికార పక్ష కౌన్సిల్ సభ్యులు రౌడీలుగా ప్రవర్తించి వారిలో వారే బూతులు తిట్టుకుని చొక్కాలు చిరిగే వరకు కొట్టుకున్నారు. చైర్మన్ నిస్తేజంగా ఉండటంతో కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. మీ అందరూ పంపించిందా? విజయనగరం జిల్లా సాలూరు మండలం జీవి రామ్ వద్ద ఏపీ ఫైబర్స్ జూట్ మిల్లును యాజమాన్యం లాకౌట్ చేస్తూ ప్రకటించింది. మిల్లులో కార్మికులు గైర్హాజరు కావడంతో ఉత్పత్తి గణనీయంగా తగ్గటం ప్రధాన కారణంగా తెలియజేస్తూ యాజమాన్యం నోటీసు బోర్డులో పేర్కొంది. దీంతో కర్మాగారంలో పనిచేస్తున్న 650 మంది పర్మనెంట్ కార్మికులు, 1400 మంది అప్రెంటిస్ బదిలీ కార్మికులకు ఉపాధి లేకుండా పోయింది. ప్రభుత్వం వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ఇఫ్ట్యూ నాయకులు కోరుతున్నారు.
తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం పలివెల గ్రామంలో అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో సుమారు 10 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని అగ్నిమాపక అధికారి తెలిపారు. ఇక్కడ మాకు పలివెల గ్రామంలో ఇక్కడ 4 ఇళ్ళు కాలుతున్నాయని చెప్పేసి మాకు ఫోన్ వచ్చిందండి. వెంటనే మా వెహికల్ తీసుకుని బయలుదేరి వచ్చాం. ఇక్కడికి వచ్చి పైరు చూసేవాడు చాలా భయంకరంగా ఉంది. దాన్ని చక్కగా కంట్రోల్ చేసాం. ఇది గ్యాస్ వలన జరిగిందని మామూలుగా స్థానిక ప్రజలు చెప్తున్నారు. పైరంతా కంట్రోల్ అయిపోయింది. స్థానిక ఎంఆర్ఆర్ ఎమ్మెల్యే అందరూ వచ్చారు. అందరూ వచ్చి సిచ్యువేషన్ చూసి వెళ్ళిపోయారు. 4-5 లక్షలు ఉంటుంది క్యాష్ అని చెప్తున్నారండి బంగారంతో. అయితే ఇళ్ళతో కలుపుకుంటే ఒక 10 లక్షల లోపు ఉంటుందని అంచనా వేస్తున్నాం సార్. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యాపారికి ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్న 2 వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ దేవప్రసాద్ నిందితుల వివరాలను మీడియాకు తెలియజేశారు. దిగపుండి వరంపురం దగ్గర ఈ వెహికల్స్ ట్యాక్సీ కానీ బుక్ చేసుకుని 2 ట్యాక్సీలు కూడా పట్టుకొని వెళ్ళిపోయారు. ఒక ట్యాక్సీ డ్రైవర్ కూడా చంపేయడం కూడా జరిగింది. ఈ ట్రాడర్స్కి కానీ లేదనంటే కొంచెం బిగ్ షాట్స్ కూడా ఈ అలాంటి సిమిలర్ కేసెస్ ఒరిస్సాలో కూడాను బడబరంగో ఐదు 1/2016 తేదీ నుండి వారాడ సంతోష్ కుమార్ అనే క్యాజువల్ మర్చెంట్కి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తన ఫోన్ నెంబర్ ఫోన్ చేసి 3 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు ఇవ్వకపోతే అతన్ని అతని కుటుంబ సభ్యుల్ని తన ఇల్లును కూడా బ్లాస్ట్ చేస్తామని బెదిరిస్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చంపుతామని బెదిరించారు. అలాగా ఆ సదరు వ్యక్తులు 6 ఫోన్ నెంబర్లో వివిధ ఫోన్ నెంబర్లు మారుస్తూ వివిధ పీసులు మారుస్తూ 6 ఫోన్ నెంబర్లతో అతనికి బెదిరింపడం జరిగింది. అతను 16వ తేదీన కాశీబుగ్గ పోలీసు వారికి ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మేము దర్యాప్తు కొనసాగిస్తే 2 వ్యక్తులు ఒంటేరు లక్ష్మీనారాయణ అన్న అతను కోట్ల గౌరీశంకర్ అన్న వ్యక్తులను తెలిసింది. ఈ ఒంటేరు లక్ష్మీనారాయణకి కోట్ల గౌరీశంకర్ బావ అవుతాడు. ఇతను రాయగఢ్లో ఉంటాడు. ఇతనికి ఒంటేరు లక్ష్మీనారాయణ కూడా ఇంతకుముందు కూడాను ఒక డకాటీ కేసులో ముద్దాయి కూడా ఉన్నాడు. ఈ అక్రమంగా సంపాదించాలనే ఉద్దేశంతో పథకం వేసుకున్నారు. అరెస్ట్ చేసి వారి వద్ద ఉన్న సెల్ ఫోన్లు, వారి వద్ద 2 కత్తులు కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది. 2 కూడా రిమాండ్ పంపిస్తున్నాం. రిమాండ్తో పాటు అక్రమ ఆయుధాలు కలిగి ఉన్న చట్టం కూడాను యాడ్ చేసి పంపిస్తున్నాం. వీళ్ళిద్దరి పైన కూడాను రౌడీ షీట్స్కి ఓపెన్ చేయడానికి ప్రపోజల్ కూడా తయారు చేస్తున్నాం. విశాఖ జిల్లా కోడూరు మండలం రైతులు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ప్రభుత్వం 129 ఎకరాల్లో సర్వే చేస్తున్న నేపథ్యంలో అర్హులైన రైతులను గుర్తించకుండా ఈ సర్వే విధానాన్ని నిర్వహిస్తున్నారని అధికారుల తీరుపై రైతు సంఘ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోడూరు భూముల్లో సాగుదారులందరినీ గుర్తించి నష్టపరిహారం ఇవ్వాలి. సాగుదారులందరినీ గుర్తించి నష్టపరిహారం ఇవ్వాలి.
ఆర్టీఓ నిర్లక్ష్య వైఖరి, ఆర్టీఓ దౌర్జన్యం నశించాలి, ఆర్టీఓ దౌర్జన్యం నశించాలి. అందరినీ గుర్తించి నష్టపరిహారం ఇవ్వాలి, సాగుదారులందరినీ గుర్తించి నష్టపరిహారం ఇవ్వాలి, పేదలందరికీ న్యాయం చేయాలి, నష్టపరిహారం ఇవ్వాలి. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రాజీవ్ గృహకల్ప అపార్ట్మెంట్స్లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ సిఐటియు మహిళా సంఘం ఆధ్వర్యంలో కాకినాడ మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా దువ్వ శేషుబాబ్జీ మాట్లాడుతూ రాజీవ్ గృహకల్పలో నిర్మించిన అపార్ట్మెంట్స్ నాసిరకం సిమెంట్స్తో నిర్మించడం వల్ల అతి కొద్ది కాలానికే అవి శిథిలావస్థకు చేరుతున్నాయని వెంటనే ప్రభుత్వ అధికారులు స్పందించి మరమ్మతులు చేయించాలని కోరారు. కాకినాడ రాజీవ్ గృహకల్పలో నివాసం ఉంటున్నటువంటి ప్రజలందరూ వచ్చి ఇక్కడ ధర్నా చేస్తున్నాం. విషయం ఏంటంటే ఆ రాజీవ్ గృహకల్పలోని ఫ్లాట్స్ అన్నీ కూడా నాసిరకం మెటీరియల్తో నిర్మాణం చేశారు కాబట్టి చాలా స్వల్ప కాలంలోనే అవన్నీ కూడా క్షీణదశకు చేరుకున్నాయి. అధికారులు ఏమో ఎవరో పట్టించుకోవట్లేదు. ఇటీవల చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి ఏదో పని మీద వచ్చినప్పుడు ఆయన ఒక వాగ్దానం గుర్తించేది ఏంటంటే ప్రతి ఫ్లాట్కి 10,000 రూపాయలు చొప్పున రిపేర్ ఛార్జెస్ ఇస్తాము అని చెప్పాడు. ఆయన చెప్పేసి వెళ్ళిపోయి చాలా కాలం అయింది కానీ ఇంతవరకు ₹1 కూడా ఎవరికి ఇవ్వాల. అందుకని మేము మున్సిపాలిటీ వారిని కోరేది ఏంటంటే మీరు ఏదో చొరవ చేసి ఆ ఏర్పాటు చేసి ఆ 10,000 రూపాయలు ఇప్పించాలని చెప్పి కోరుతున్నాం. రెండోది ఈ రాజీవ్ గృహకల్పలో ఎక్కడా కూడా శానిటేషన్ అనేటువంటిది సరిగా లేదు. చెత్త పేరుకుపోయి ఉంటుంది, డ్రైనేజీ సౌకర్యం సరిగా లేదు, వేరసే ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయి కుళ్ళి కప్పుకొడుతున్నాయి వీధులన్నీ కూడా. దీనివల్ల వ్యాధులు తొందరగా వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. మున్సిపాలిటీ వారిని కోరేది ఏంటంటే మీరు వెంటనే అదనపు శానిటేషన్ సిబ్బందిని అక్కడ కేటాయింపు చేసి అదంతా కూడా శుభ్రం చేయించాలని చెప్పి కోరుతున్నాం. విజయనగరం జిల్లా బొబ్బిలిలో సాయి గణపతి థియేటర్ నందు నందమూరి రామారావు అభిమానులు తూముల భాస్కర్రావు దంపతులను ఘనంగా సత్కరించారు. బొబ్బిలిలో భాస్కర్రావు దంపతులు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ సన్మాన కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఎన్టీఆర్ అభిమానులు తెలిపారు. అన్నగారి చిత్రపటానికి మూలమాల వేసి రెండు విషయాలు తెలియవలసిందిగా కోరుచు ఉన్నాను. సర్వమంగళాచరణీయే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. ఓం ప్రణవ దేవి సరస్వతి వాజే భిద్వాచనే వచనంద దేవస్తాం విశ్వరూప వాసవో. అలాగనే పుణ్యంగా భావించి ఎన్నో లక్షల మంది అభిమానులు మన భారతదేశంలో జన్మించడం జరిగింది. అటువంటి పుణ్య పురుషుని ఆశీర్వాదాలతో తెలుగు వారందరూ మన తెలుగు వారందరూ నడిపించినటువంటి మన నందమూరి తారక రామారావు గురించి ఎంత మాట్లాడుతున్నా అది తరగని పుస్తకం వంటిది. కనుక ఈరోజు అటువంటి పుణ్య పురుషుని దీవెనలతో మనందరం సుఖ సంతోషంతో జీవిస్తూ ఉన్నామనేది జగమెరిగిన సత్యం. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలం వాకలపూడిలో మదర్ థెరీసా చిల్డ్రన్ హోమ్ స్కూల్ నిర్వహిస్తున్న ప్రవీణ్ చక్రవర్తి తనను ప్రేమించి మోసగించాడని బాధితురాలు ఫిర్యాదు చేసిన విషయం విదితమే. ఈ క్రమంలో బాధితురాలు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మీడియాతో మాట్లాడారు. చూడదాస్ ప్రవీణ్ చక్రవర్తి అనే అబ్బాయి నాకు ఫేస్బుక్ ద్వారా పరిచయం అయ్యాడండి. తర్వాత వాట్సాప్ చాటింగ్లో నన్ను ఇష్టపడుతున్నానని చెప్పాడు. నేను కూడా అతను ఒక పాస్టర్ అనే విధంగా ఇష్టపడడం జరిగింది. ఇలా ఒక అమ్మాయి తను బాగా వేధిస్తుందని చెప్పడం జరిగింది నాతో. సో ఆ అమ్మాయిని బ్లాక్లో పెట్టాను. నేనంటే పెట్టేశాను, వేరే నెంబర్ నుంచి ట్రై చేస్తున్నా కానీ చెప్పారండి. ఆ మరుసటి రోజు మార్నింగ్ నీ కోసం ల్యాప్టాప్ తీసుకున్నాను, కిరణ్ విలాస్ హోటల్ దగ్గరికి రండి. నేను హోటల్కి కట్ట ఎందుకు ప్రవీణ్ అంటే పర్వాలేదురా ఇది నా సొంత హోటల్, ఈరోజు సండే కదా ఎవరు ఉండరని చెప్పడం జరిగింది. సో నేను రాను ప్రవీణ్ అంటే బయట కలుద్దాం హోటల్లో కట్ట వద్దంటే బయట నాకు
చాలామంది శత్రువులు ఉంటారు. సో వాళ్ళ వల్ల నాకు ఏమన్నా అయిందంటే నువ్వే రెస్పాన్సిబిలిటీ అని కట్ట అంటే సర్లే తను నా మనిషి కదా అన్న ఉద్దేశంతో నేను వెళ్ళానండి. వెళ్తే అక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు. తనని మీ వదిన ఎలా ఉందిరా అని అడిగాడు. బాగుందని, మీ ఇద్దరి జంట చాలా బాగుందని చెప్పాడు. ఆ అబ్బాయి మరి ఏమనుకున్నాడు బయటకు వెళ్ళిపోయాడండి. తర్వాత నాకు ల్యాబీలో కొంతసేపు ఇలా ఇది ఇలా చేయాలి అది అలా చేయాలని మొత్తం చెప్పడం జరిగింది. తర్వాత తను నాతో మిస్బిహేవ్ చేస్తుంటే ఎలాంటి అని మ్యారేజ్ అయిన తర్వాతే చూద్దాం ప్రవీణ్ అంటే తను చేతుకున్న రింగ్ తీసి నా వేలికి పెట్టి మ్యారేజ్ అయిపోయింది మన ఇద్దరికి క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం అని చెప్పి నన్ను బలవంతంగా అనిపించడం జరిగిందండి. నా డిమాండ్ వచ్చి మ్యారేజ్ చేసుకోవాలి సార్. అది జరగని పరంగా తన మీద యాక్షన్ తీసుకోవాలి సార్. చాలా క్రిటికల్గా తీసుకోవాలి. మ్యారేజ్ అయిందని వాళ్ళ డాడీ మాతో అనగా మేము మొత్తం ఎంక్వైరీ చేయిస్తే అసలు మ్యారేజ్ కాదు కదా, 2 సంబంధాలు వచ్చి వెనక్కి వెళ్ళిపోయాయని తెలిసింది సార్. ఆ తర్వాత మేము యాక్షన్ తీసుకుంటామమ్మా అని చెప్పారు. నా దగ్గర ఉన్న ప్రూఫ్స్ మొత్తం చూపించాను. ఆ ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. నా కళ్ళ ముందే నా సైన్ తీసుకున్నారు. నమ్మించి మోసం చేయడం నిజం సార్. అవును సార్. దానికి ఏంటంటే తను ఇంకా మ్యారేజ్ అయిపోయింది కదా నా భర్త అన్న ఉద్దేశంతో మేము ఇలా కలవడం జరిగింది. ఫస్ట్ టైం అయితే నాకు ఇష్టం లేకుండా జరిగింది. మ్యారేజ్ చేసుకొని అడిగితే ఇంకా ఎన్ని రోజులు ప్రవీణ్ ఇలాగా మ్యారేజ్ చేసుకుంటే సరే చేసుకుంటాను, మీ మమ్మీ వాళ్ళతో మాట్లాడంటే నేను ఆల్రెడీ మమ్మీ వాళ్ళతో మాట్లాడాను, ఒప్పుకున్నారు అమ్మ అని చెప్తే సరే అయితే నేను కూడా మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడతానని తను మాట్లాడడం మానేశాడు సార్. సడన్గా స్నేహ చిత్ర పతాకంపై స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న దండకారణ్యం సినిమా ఆడియోను ఆర్ నారాయణమూర్తి విశాఖలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీరాముడికి ఆశ్రయమిచ్చిన దండకారణ్యంపై మరో అద్భుత దృశ్య కావ్యాన్ని, అభివృద్ధి పేరుతో పర్యావరణ సమతుల్యాన్ని ప్రభుత్వాలు దెబ్బతీస్తున్న తీరును ప్రపంచానికి తెలిసే రీతిలో ఈ చిత్రం తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. అవునా మీ ఫోటో అని ఓకేనా రెడీ అని నా స్నేహ చిత్ర పిక్చర్స్ బ్యానర్ మీద నేను తీస్తున్నటువంటి 29వ చిత్రం దండకారణ్యం. దండకారణ్యం అంటే ఏమిటి నేను చెప్పవసలా, మీకు అందరికీ తెలుసు. మనం చిన్నప్పుడు చదువుకున్నాం పురాణాల్లో, ఇతిహాసాల్లో దండకారణ్యం 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 అని. ఈ దండకారణ్యం భారతదేశంలో 13-14 రాష్ట్రాలతో ముడిపడి ఉందండి భౌగోళికంగా. సచ్ ఎ బిగ్ వ్యాస్ట్ ఏరియా. ఒకనాడు త్రేతాయుగంలో మనం పూజించే సీతారామలక్ష్మణ స్వాములకు అండాదండైంది, ఆశ్రమించింది. ద్వాపర యుగంలో పంచపాండవులకు అరణ్యవాసంలో ఆదుకున్నది సాదుకున్నది ఈ దండకారణ్యం. కానీ ఈ ద్వాపర యుగంలో అదే దండకారణ్యం అంటే గురజాడ అప్పారావు చెప్పినట్టు దేశమంటో మట్టి కాదు, దేశమంటే మనుషులు అంటే దేశం అంటే మనుషులు అని చెప్పడం, అలాగే దండకారణ్యం అంటే ఆదివాసులు అని చెప్పడం మనం చెప్పాలి. అలాంటి దండకారణ్యం ఈవేళ అక్కడున్న ఆదివాసీలు హలో లక్ష్మణ, హలో రామచంద్ర అంటూ దిక్కు మొక్కు లేకుండా వాళ్ళ ఉనికి కోసం, వాళ్ళ మనుగడ కోసం వాళ్ళు బతుకుపోరు చేయాల్సి వస్తుంది. వై? బికాస్ ఇన్ ది నేమ్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ హౌ దే ఎంటైర్ అవర్ కంట్రీ, హౌ దే లూటెడ్ అవర్ ఎకానమీ. ప్రకాశం జిల్లా ఒంగోలులో దామచర్ల సక్కుబాయమ్మ కళాశాల వార్షికోత్సవాన్ని ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పాల్గొన్నారు. సన్మానం చేసినట్టు సార్. అదేవిధంగా చాలా విషయాలు కూడా మన రాజమాస్టర్ గారు కానీ, మన కమిషనర్ గారు కానీ, బాలాజీ గారు కానీ వీళ్ళందరూ కూడా చాలా చక్కగా ఏ విధంగా ఉండాలి, ఎట్లా ఏది అనేది కూడా అన్నీ కూడా మీకు వివరించారు. ఇంతసేపు టైం అయింది అనేది కూడా నేను అనుకోవాలా. మన వాళ్ళు చాలాసేపు మాట్లాడారు అందరూ. అయినా సరే మనకి కొన్ని మేజర్గా కొన్ని సమస్యలు మాత్రం మన కాలేజీలో మనం ఫేస్ చేస్తున్నాం. డ్రింకింగ్ వాటర్ ఒకటి ఫేస్ చేస్తామని చెప్పేసి కూడా మన స్కూల్ లీడర్ మన అమ్మాయి సుధారాణయ్య, అదేవిధంగా వాటర్ ప్లాంట్ తప్పకుండా విత్ ఇన్ ఏ మంత్
2 months లోపల మనకి ఇంకొకటి నెక్స్ట్ వచ్చేటప్పటికి నేను కమిషనర్ గారిని కూడా పిలిచినందుకే పైప్ లైన్ అది ఇమీడియట్గా ఎప్పుడు చేస్తారో ఏంటనేది కూడా ఆయన కూడా చెప్తారు. ఎన్ని రోజులు పడుతుందో కూడా అది కూడా మనం తెలుసుకుందాం. విశాఖ జిల్లా అనకాపల్లి వేల్పుల వీధి సీతారామస్వామి దేవస్థానం నందు బీజేపీ నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మార్చి 6వ తేదీన రాజమహేంద్రవరంలో జరిగే బహిరంగ సభకు ప్రతి ఒక్కరూ తరలి రావాలని కోరారు. ముఖ్యమంత్రి తెలుగు రాష్ట్రానికి అడిషనల్ ప్రోగ్రామ్స్ అయ్యేందుకు అన్ని నియోజకవర్గాల్లో కూడా మండలాల్లో కాంగ్రెస్ వార్షిక వారిగా మీటింగ్ జరుగుతూ వస్తుంది. మోడీ గారి పాలనలో ప్రజలు అనుభవిస్తున్న మంచి పాలనని ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ ఏదైతే అభివృద్ధిని ఈరోజు మనం చూస్తున్నామో ఒక ప్రతి మనిషికి కావాల్సింది మంచి వాతావరణంలో బ్రతకగలిగే ఒక అవకాశం. మన ఉంటున్న ఇల్లు బాగున్నా, మన చుట్టూ వాతావరణం బాగున్నా, అలాగే నీరు బాగున్నా, ఎటువంటి లివింగ్ స్టాండర్డ్స్ మనం గమనిస్తున్నాము అనేది ప్రతి ఒక్క వ్యక్తి కూడా కావాలి. సో అటువంటి ఒక మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి ఇల్లు, నీరు, వాయువు అన్నీ కూడా కాలుష్యం లేకుండా స్వచ్ఛమైన ఒక భారతదేశాన్ని నిర్మించాలని ప్రతి ఒక్క పౌరులు కూడా మంచి రక్షణతో బ్రతకాలని. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ హాల్ నందు మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం మున్సిపల్ చైర్మన్ కరణం చిన్నారావు అధ్యక్షతన జరిగింది. గత సమావేశంలో మెజారిటీ సభ్యుల తీర్మానంతో రద్దు చేయబడిన అంశాన్ని తిరిగి ఈ సమావేశంలో ప్రస్తావించడంతో కౌన్సిల్ సభ్యుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఎంతో మందికి ఉపయోగం ఉండొచ్చు. విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణం 10వ వార్డులో నివాసం ఉంటున్న అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. చిన్న భూములు సాగు చేసుకుంటున్నారు. ఇప్పుడు చెప్పాను, ఆక్రమించుకొని ఇల్లు ఉన్నారు. చిన్న ప్రభుత్వం నాకు అవసరం కాబట్టి భూ బ్యాంకును పెట్టాను. భూ బ్యాంకుకి ఆ భూమి అంతా తీసుకొని తెలియకుండా భూ బ్యాంకులో పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు ఈ ఎంఆర్ఓ కూడా రాసి ఇచ్చాడు. ఇక్కడ భూ బ్యాంకులో పెట్టడానికి 3000 ఈ మండలంలో 1700 ఎకరాలు, అలాగే నియోజకవర్గం అంతా 3000 ఎకరాలు నువ్వు చెప్పినాయి. కానీ వాటిని మీరు అమలు చేస్తున్నారు అని చెప్పేసి అని ఈవేళ మన పేదలందరూ ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. అంటే వాళ్ళకి ఏ గౌరవము లేదు, ఏ బాధ్యత లేదు. వీళ్ళు మళ్ళా పెద్ద నీతి కౌరులు చెప్తారు.
ఈ జిల్లాలో ఉన్న అధికార యంత్రాంగం కానీ అలాగే ఈ జిల్లాలో ఉన్న పార్టీల నాయకులు కానీ పెద్ద పెద్ద పార్టీల నాయకులు కానీ మాకు చట్టాల మీద గౌరవం, మాకు అధికారుల మీద గౌరవం, అలాగే కోర్టుల మీద గౌరవం అని చెప్తున్నారు. కోర్టులు ఇచ్చిన తీర్పులు ఎందుకు మీరు అమలు చేయరు? మీ పార్లమెంటే చేసిన 2013 చట్టాన్ని ఎందుకు అమలు చేయరు? ఇవాళ ఇక్కడ ఈ పట్టణంలో 500 మంది పేదలు గుడిసెలు వేసుకొని ఉన్నారు వివిధ చెరువు గట్టుల మీద. 500 మంది ఇప్పుడు 15 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల నుండి పోట్లాడితే, వామపక్షాలు అలాగే ప్రజా సంఘాలు పోట్లాడితే నేను పేదల పక్షమే, మీకే జీవో ఇస్తానని చెప్పేసి నిరూపించారు. పాపం అమాయకమైన పేదలు. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా డీజీపీ రాముడు అమలాపురం ఇచ్చేశారు. ఈ సందర్భంగా అమలాపురం పట్టణ పోలీస్ స్టేషన్ నందు నూతనంగా నిర్మించిన రిసెప్షన్ సెంటర్ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోలీసులకు ప్రజలకు మధ్య చక్కని అవగాహన పెంపొందించే దిశగా ప్రజలు పోలీస్ స్టేషన్కు ధైర్యంగా వెళ్లి తమ సమస్యలను చెప్పుకునేందుకు ఈ రిసెప్షన్ కౌంటర్లు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన అన్నారు. మా యోగక్షేమాలను కూడా కోరుకుంటున్నారు. మా డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ గురించి ఎప్పుడు వారు ఏ విధంగా డిపార్ట్మెంట్ ఇంకా బాగా తయారు చేయాలా, ఏ విధంగా ఇంకా సర్వీస్ డెలివరీ అంటే మనం చేసే సేవ దాని క్వాలిటీ ఇంప్రూవ్ చేయాలా అనే విషయాలు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు, మాకు చెప్తూ ఉంటారు. సో వారు వాళ్ళు మాకు హోంమంత్రి ఇవ్వడము ఈ క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్ర విభజన సమయంలో మన డిపార్ట్మెంట్ అదృష్టంగా మేము భావిస్తాము. మీరు చూసారు ఈరోజు ఇక్కడ మనం ప్రారంభించిన రిసెప్షన్ సెంటర్. నార్మల్గా మీకు తెలుసు పోలీస్ స్టేషన్ రావాలంటే ఎవరైనా కొంచెం భయపడతారు, ముఖ్యంగా మీలాంటి ప్రాంతంలో. ఎందుకంటే కొంత ఇక్కడ జనాభా కూడా గొడవలకు అలవాటు పడిన జనాభా, ఇది చాలా ప్రశాంతంగా బతుకుదాం అనుకునే జనాభా ఆ ప్రాంతం. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణం చెన్నమరాజుపల్లె బైపాస్ రోడ్డు వద్ద ఎదురెదురుగా వస్తున్న 2 బైకులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న తండ్రి కొడుకులు మృతి చెందగా మరో వ్యక్తికి గాయాలయ్యాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో ఓ ప్రైవేటు పాఠశాల నందు విద్యార్థులచే సైన్స్ ఫేర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు స్కూల్ నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్ ప్రయోగాలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఈ బులెటిన్ అప్డేట్స్. రసాభాసగా తెనాలి మున్సిపల్ సమావేశం, తోపులాటలతో కౌన్సిలర్లు బాహాబాహి. పలివెలలో భారీ అగ్ని ప్రమాదం, 10 లక్షల మేర ఆస్తి నష్టం. విశాఖలో దండకారణ్యం చిత్ర ఆడియో విడుదల, కార్యక్రమంలో పాల్గొన్న వామపక్ష పార్టీ నాయకులు. ప్రేమ పేరుతో మోసగించిన ప్రవీణ్ చక్రవర్తి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసిన బాధితురాలు. ఒంగోలులో ఘనంగా కళాశాల వార్షికోత్సవం, ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే జనార్దన్. మరిన్ని అప్డేట్స్తో మీ ముందుంటాం. కీప్ వాచింగ్ జీ న్యూస్. ఇది ప్రజాగళం.